దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 40 వచనాలున్నాయి. మొదటి వచనం, యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. రెండవ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఈలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మూడవ వచనం, మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును. నాలుగవ వచనం, నేను వాటి మీద కాపరులను నియమించెదను. ఇక మీదట అవి భయపడకుండను బెదరిపోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. ఐదవ వచనం, యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఆరవ వచనం, అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఏడవ వచనం, కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక. ఎనిమిదవ వచనం, ఉత్తర దేశములో నుండియు నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండియు వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు, మరియు వారు తమ దేశములో నివసింతురు. తొమ్మిదవ వచనం, ప్రవక్తలను గూర్చినది. యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నీయు కదలుచున్నవి. నేను మత్తిల్లిన వాని వలెను ద్రాక్షారస వసుడైన బలార్జుని వలెను ఉన్నాను. పదవ వచనం, దేశము వ్యభిచారులతో నిండియున్నది. జనుల నడవడి చెడ్డదాయను. వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నది. అడవి బీళ్లు ఎండిపోయెను. 11వ వచనం, ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు. నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనం, వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేలవలే వారి మార్గముండును. దానిలో వారు తరుమబడి పడిపోయెదరు. ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం, షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని. వారు బయలుపేరుట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. 14వ వచనం, యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు. ఎవడును తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలెనైరి. 15వ వచనం, కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చున్నదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించును గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లును నేను వారికిచ్చుచున్నాను. 16వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు. 17వ వచనం, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. 18వ వచనం, యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడెవడు? 19వ వచనం, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తలమీదికి పెళ్ళున దిగును. 20వ వచనం, తన కార్యమును సఫలపరుచు వరకును తన హృదయాలోచనలను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు.
21వ వచనం, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు. 22వ వచనం, వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు, దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టునట్లు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. 23వ వచనం, నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరమున నుండు దేవుడను కానా? 24వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశముల ఎందంతటనున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. 25వ వచనం, కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. 26వ వచనం, ఇక నెప్పటి వరకు ఈలాగున జరుగుచుండును, తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? 27వ వచనం, బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా? 28వ వచనం, కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. 29వ వచనం, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? 30వ వచనం, కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. 31వ వచనం, స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. 32వ వచనం, మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. 33వ వచనం, మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము, మీరే ఆయనకు భారము, మిమ్మును ఎత్తి పారవేతును. ఇదే యెహోవా వాక్కు. 34వ వచనం, మరియు ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను వానిని వాని ఇంటి వారిని నేను దండించెదను. 35వ వచనం, అయితే యెహోవా ప్రత్యుత్తరమేది, యెహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగువారితోనూ సహోదరులతోనూ ప్రశంసించవలెను. 36వ వచనం, యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకొనవద్దు, జీవము గల మన దేవుని మాటలను సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి, కాగా ఎవని మాట వానికే భారమగును. 37వ వచనం, యెహోవా నీకేమని ప్రత్యుత్తరమిచ్చుచున్నాడనియు యెహోవా ఏమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడగవలెను గాని యెహోవా భారమను మాట మీరెత్తిన ఎడల. 38వ వచనం, అందును గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు యెహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట ఎత్తుచూనే యున్నారు. 39వ వచనం, కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను, మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను. 40వ వచనం, ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీ మీదికి రప్పించెదను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.